నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి విలాస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా అండి. మనకి హోటల్ స్టైల్లో ఎలా పర్ఫెక్ట్గా రావాలో, ఎలా చేసుకుంటే ఎలా వస్తుందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎందుకంటే మనం ఇంట్లో ఎప్పుడు చేసినా కానివ్వండి, షేప్ అనేది కరెక్ట్గా రాకుండా ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తూ ఉంటుంది, షేప్ రాదు, లోపలేమో మనకి పిండి పిండి కింద ఉంటూ ఉంటుంది కదా. అలా లేకుండా మంచి పర్ఫెక్ట్ షేప్లో మంచి టేస్ట్తో మనం సేమ్ హోటల్లో తెచ్చుకున్నట్టే ఎలా చేసుకుంటే వస్తాయో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అవుతూ కనుక మీరు తయారు చేశారంటే మైసూర్ బోండాలు మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇంకెప్పుడు కూడా మీరు హోటల్ నుంచి అయితే తెచ్చుకోరు, ఇలాగే చేసుకుని తింటారు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్లే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో మీకు సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే పక్కన బెల్ సింబల్ వస్తుంది. దాని మీద ట్యాప్ చేస్తే ఆల్ అన్న ఆప్షన్ ఉంటుందండి, అంటే ఫస్ట్ ఆప్షన్ అనమాట. దాన్ని క్లిక్ చేస్తే మాత్రమే నేను ఏ వీడియోస్ చేసినా మీరు నోటిఫికేషన్ అనేవి చాలా తొందరగా వస్తాయన్నమాట. అలాగే వీడియోస్ అన్నీ కూడా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వీడియోస్ని షేర్ చేసి మీ విలువైన కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక గిన్నెని తీసుకుని దానిలోకి ఇక్కడ మైదాపిండిని యాడ్ చేసుకోవాలి. మైదాపిండి ఇక్కడ నేను 2 కప్పుల వరకు తీసుకుంటున్నానండి. మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి ఎంతైనా తీసుకోవచ్చు. నేనైతే 1 కప్తో 2 కప్పులు తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత దీనిలోకి పెరుగుని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను పెరుగు నార్మల్ పెరిగే తీసుకున్నాను, పుల్లటి పెరుగైనా కూడా తీసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఓవర్ నైట్ నానబెడుతున్నాను కాబట్టి నేను పుల్లటి పెరుగు అయితే తీసుకోలేదండి, మామూలు పెరిగే తీసుకున్నాను. మనం నానబెట్టుకునే దాన్ని బట్టండి, మనం ఎక్కువసేపు నానబెట్టే టైం ఉంటే కనుక మీరు అప్పటికప్పుడు తోడు పెట్టని పెరిగైనా యాడ్ చేసుకోవచ్చు. లేదు మనం వెంటనే అంటే ఒక 2-3 అవర్స్లో వేసుకోవాలనుకుంటే కనుక బాగా పుల్లటి పెరుగుని తీసుకుంటే కనుక మీకు బాగా వస్తాయన్నమాట మైసూర్ బోండాలు. దానిని బట్టి మీరు చూసి తీసుకోండి. పెరుగునైతే ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి మనం 2 కప్పులకి 1 కప్ వరకు పెరుగుని యాడ్ చేసామండి. మీరు అంతకంటే ఎక్కువ పెరుగుని యాడ్ చేసేసారంటే కనుక మీకు ఆయిల్ అయితే బాగా పీల్ చేసుకుంటుంది. అందుకని చెప్పి మీరు తీసుకునే దానికి హాఫ్ క్వాంటిటీలో పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని మిగతా అంటే మనం వేసుకున్న పెరుగుతోనే మొత్తం అంతా కలవదు కదా, అందుకు కాబట్టి మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మీరు బాగా అంటే మనకి బోండాలు వేసుకోవడానికి ఎలా కన్సిస్టెన్సీ ఉంటుందో అలా వచ్చే వరకు కూడా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయింది కదా. మీకు అవసరం అనుకుంటే వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మీరు ఇలా కలుపుకోవాలి. మీరు ఇది కలుపుకుంటున్నప్పుడు మధ్యలో పిండి ఉండల కింద ఉంటుందండి, అంటే ముద్దల కింద ఉండిపోతుంది కదా, అలా లేకుండా చూసుకోండి. మనకి మధ్యలో కనుక అలా పిండి ముద్దల కింద ఉంటే కనుక ఏమైనా మీరు వీటిని ఫ్రై చేసుకున్నప్పుడైతే బజ్జీలు పేలిపోయే అవకాశం ఉంటుందండి. అంటే మనకి ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకునేటప్పుడు ఆ ఉండల వల్ల బజ్జీ పేలిపోయి మొత్తం అంతా కూడా ఆయిల్ చిమ్మేస్తుంది. అందుకని చెప్పి మీరు వేసుకున్నప్పుడైతే చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. మధ్యనైతే ఏమీ పిండి ఉండలు లేకుండా చూసుకోండి. చూడండి, ఇదంతా బాగా మిక్స్ అయింది కదా. దీన్ని మనకి ఎప్పుడైనా కానివ్వండి, మనకి మైసూర్ బోండాలు బాగా సాఫ్ట్గా మంచి షేప్లో రావాలంటే కనుక మీరు వీటిని బాగా కలుపుకోవాలన్నమాట. అంటే వీటిని నేను చూపిస్తున్న విధంగా మీరు దాన్ని అలా కలుపుతూ ఉంటే కనుక ఒక 2 నిమిషాలు, ఒక 3 నిమిషాల పాటు మీకు బాగా వస్తాయన్నమాట. మనం దాన్ని ఎంత బాగా ప్రెషర్ ఇస్తూ కలిపితే అంత బాగా వస్తాయండి మనకి మైసూర్ బోండాలు అయితే. చూడండి, నేను చూపిస్తున్న విధంగా మీరు ఇలా కలుపుతూ ఉన్నారంటే ఒక 2-3 మినిట్స్ పాటు మీకు చాలా బాగా వస్తాయి. షేప్ కానివ్వండి, టెక్చర్ కానీ చాలా బాగా వస్తాయి అన్నమాట. అందుకని చెప్పి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి నేను ఓవర్ నైట్ నానబెట్టానండి. మీరు కనుక తక్కువ టైంలో వేసుకోవాలనుకుంటే కనుక అంటే ఒక 2-3 అవర్స్లో వేసుకోవాలంటే కనుక పుల్లటి పెరుగు తీసుకుని నానబెట్టుకోండి. మీరు అప్పుడు నానబెట్టుకునేటప్పుడే మీరు అందులోకి సోడాను కూడా యాడ్ చేసుకుని పెట్టుకోండి. అలా అయితేనే మీకు బాగా వస్తాయన్నమాట. అంటే మీరు ఎక్కువసేపు నానబెట్టుకోవట్లేదు కాబట్టి మీరు సోడాని వెంటనే అంటే నానబెట్టుకున్నప్పుడే వేసుకుంటే కనుక మీకు బాగా వస్తాయి. లేదంటే చాలా గట్టిగా వచ్చేస్తాయండి. ఓవర్ నైట్ నానబెట్టుకుంటే కనుక ప్రాబ్లం లేదు, మనం కొద్దిగా సోడా వేసుకున్నా కూడా మనకి బాగా వస్తాయి. దాన్ని బట్టి మీరు చూసుకోండి. చూడండి, ఇప్పుడైతే కనుక ఈ పిండి బాగా నానింది. ఇది రాత్రంతా నానబెట్టిన పిండి అండి. ఇప్పుడు దీనిలోకి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి.
సాల్ట్ నేను ముందు కలిపినప్పుడు వేసుకోలేదండి, అంటే మనం వేసుకునే ముందుగా వేసుకుంటేనే బాగుంటుందన్నమాట. నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి వంట సోడాని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వంట సోడాని అయితే కనుక ఒక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది రాత్రంతా నానబెట్టింది కాబట్టి తక్కువే యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ తక్కువ వేసుకుంటేనే సరిపోతుంది, లేదంటే కనుక ఆయిల్ బాగా పీల్చేస్తుంది. మీరు కనుక ఒక 2-3 అవర్స్లోనే వేసుకోవాలంటే కనుక కొంచెం సోడా అయితే ఎక్కువే పడుతుందండి, కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. అప్పుడైతే కనుక నేను నైట్ అంతా నానబెట్టాను కాబట్టి తక్కువ యాడ్ చేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మరొక 1-2 నిమిషాల పాటు దీన్ని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటేనే మనకు చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇక్కడ ఒక 2 మినిట్స్ పాటు నేను మళ్ళీ వీటిని బాగా కలుపుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయింది కదా. మనం ఇప్పుడు ఇది వేసుకోవడానికి అయితే రెడీ అయ్యిందండి. మనం వేసుకోబోయే ముందుగా దీనిలోకి ఒక 2 స్పూన్ల వరకు వేడి నూనె యాడ్ చేసుకోవాలండి. అంటే కొంచెం వేడి చేసుకున్న ఆయిల్ని కనుక దీనిలో మనం వేసుకునే ముందు యాడ్ చేసుకుంటే మీకు షేప్ అనేది చాలా కరెక్ట్గా వస్తుందన్నమాట. అందుకని చెప్పి ఇలా వేడి నూనె యాడ్ చేసుకోండి. అంటే మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుంటాం కదా, అది హీట్ అయినప్పుడు కొద్దిగా తీసుకుని ఇందులోకి యాడ్ చేసుకుంటే మీకు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని దీనిలోకి వేసుకుందాము. ఇప్పుడు వీటిలోకి బజ్జీలాగా వేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీకు వస్తే కనుక ఇలా వేసుకోండి. ఇలా వేసుకుంటే కనుక మీకు షేప్ అనేది చాలా కరెక్ట్గా వస్తుందన్నమాట. రాకపోతే కనుక మామూలుగా వేసుకున్నా పర్లేదండి, మీకు ఎలా వస్తే అలా వేసుకోండి. కానీ ఇలా వేసుకుంటే ఏంటంటే మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అంటే మనకి ఎక్స్ట్రా పిండిలాగా ఏమీ రాకుండా మీకు బాగా వస్తుందన్నమాట రౌండ్ షేప్లో. చూడండి, ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా ఇలా బోండాలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో వీటిని కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే సరిగ్గా ఫ్రై అవ్వవు. అందుకని చెప్పి మధ్య మధ్యలో మీరు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే కనుక బాగా ఫ్రై అవుతాయి. చూడండి, ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయినాయి కదా, మనకి మంచి కలర్లోకి వచ్చినాయి, మంచి షేప్లో చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి కదండి. రౌండ్ షేప్లో కూడా చాలా బాగా వస్తాయండి నేను చెప్పినట్టు ఇలా చేసుకుంటే కనుక. ఇప్పుడు ఇవైతే బాగా ఫ్రై అయినాయి కాబట్టి వీటిని వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన పిండిని కూడా దీనిలోకి ఇప్పుడు బోండాల్లాగా వేసుకుందామండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇవి మంచి కలర్లోకి వచ్చినాయి కదా, ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి. వీటిని కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతేనండి, మనకి చాలా సింపుల్గా ఎలా వేసుకున్నామో చూసారు కదా, చాలా బాగా వస్తాయండి. ఇలా చేసుకుంటే కనుక మీకు చాలా బాగున్నాయి కదా మంచి షేప్లో. మీరు ఇలా కావాలంటే కనుక నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి, మీకు చాలా బాగా వస్తాయి. వీటిని ఇప్పుడు వేరే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, షేప్ అనేది మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా బాగా వస్తాయండి. అంతే టేస్టీగా కూడా ఉంటాయి. సేమ్ మనం హోటల్లో తెచ్చుకుంటే ఏ టేస్ట్తో ఏ టెక్స్చర్తో ఉంటాయో సేమ్ అదే టేస్ట్తో అలా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. కాకపోతే మీరు కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఎవరైనా కానీ మీకు బాగా రావాలంటే నైట్ అంతా పిండిని నానబెడితేనే బాగుంటాయండి. టేస్ట్ అవనివ్వండి, మనకి షేప్ అవనివ్వండి, ఏదైనా బాగా రావాలంటే ఓవర్ నైట్ నానబెట్టుకుంటేనే మనకు బాగా వస్తాయి అన్నమాట. అందుకని చెప్పి ఓవర్ నైట్ నానబెట్టుకునేలా చూడండి. అప్పటికప్పుడు వేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు, మీ ఇంట్రెస్ట్ని బట్టి ఎలా వీలైతే అలా వేసుకోండి. ఇప్పుడు ఈ బోండాల్ని నేను 2 చట్నీస్తో సర్వ్ చేసుకున్నానండి. ఒకటి వచ్చేసి అల్లం చట్నీ, నేను మీకు మొన్న పోస్ట్ చేశాను కదా వీడియో, అంటే పెసర పునుగులు చట్నీ, అంటే స్టవ్ వెలిగించే పని లేకుండా చట్నీ అని చేశాను కదా, ఆ చట్నీ అనమాట. ఇది వచ్చేసి టమాటో చట్నీ అండి. ఈ చట్నీ కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీరు ఎవరైనా చూడకపోతే కనుక నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో లింక్స్ ఇస్తానండి. మీరు ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి చూడొచ్చు ఆ వీడియో కూడా. ఆ చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మనకి మైసూర్ బొండాలు ఎంత స్పంజీగా ఉన్నాయో, చాలా బాగా వస్తాయండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈరోజు వీడియో మీకు అందరికీ కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేస్తే మీకు పక్కన బెల్ సింబల్ వస్తుంది. బెల్ మీద ట్యాప్ చేస్తే ఆల్ అన్న ఆప్షన్ వస్తుందండి. ఆ ఆప్షన్ ట్యాప్ చేస్తే, అంటే ఆల్ అన్న ఆప్షన్ యాక్టివేట్ చేసుకుంటే మాత్రమే నేను ఏ వీడియోస్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు.
ఓకేనండి, రేపు మరో మంచి వీడియోతో కలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.